భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జైపూర్ మండలంలోని వివిధ పోలింగ్ సెంటర్లను సందర్శించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు. విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో ప్రబలిన డయేరియా. శక్తి యాప్ ఉపయోగాలు, పనిచేయు విధానంపై అవగాహన కల్పిస్తున్న టెక్కలి పోలీసులు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ తూర్పు జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన వరంగల్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్గా నూతనంగా ఎన్నికైన మహమ్మద్ అయూబ్కు వరంగల్ తూర్పు జనసంస్కారం చేశారు. ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ, తన రాజకీయ ప్రస్థానంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని, వారికి నేను సదా రుణపడి ఉంటాను అని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రకటించిన తర్వాత జర్నలిస్టు సోదరులందరూ పిలిచి నాకు సన్మానించడం నిజంగా కూడా నా జన్మ సుకృతం. ఏ రోజైతే పాకాల కొత్తగూడ అనే ఒక అడవి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు అక్కడి జర్నలిస్టు మిత్రులు, నర్సంపేట జర్నలిస్టు మిత్రులు, వరంగల్లో 2003 నుంచి అందరు జర్నలిస్టు మిత్రుల సహకారంతో నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, మళ్ళీ చెప్తా ఉన్నాను, వాళ్ళందరి సహకారంతో ఒక్కొక్క మెట్టు ఎత్తుకుంటూ నేను జిల్లాధ్యక్ష పదవి రావడానికి ప్రధాన భూమిక పత్రికా సోదరులు, మీడియా మిత్రులు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జీవితంలో నేను రుణం తీసుకునేది ఒక 2-3 అందులో పత్రికా మిత్రులు. వరంగల్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ల గురించి మీరు గత ప్రభుత్వంలో ఆశించిండ్రు, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆశించిండ్రు, త్వరలో దాని పరిష్కారంపై నా వంతు సహకారం చేసుకుంటూ, త్వరలో మీ అందరి కళల సహకారం చేసుకుంటూ, నేను రామునికి ఉడత లెక్క మీకు సాయం చేసుకుంటూ ఉంటానని చెప్పి తెలుపుకుంటూ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలుపుకుంటాను. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా కాంగ్రెస్ పార్టీ మండల యూత్ ఉపాధ్యక్షులు పశులాది ప్రశాంత్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనతా కన్సల్టెన్సీ కేంద్రాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజలకు అందుబాటులో ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారి వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గాదెపాక భాస్కర్, మండల నాయకులు తదితరులు ఉన్నారు. కర్నూలు నగరంలో బళ్ళారి చౌరస్తా దగ్గర ఉన్న సంపత్ నగర్లో డెంటల్ డాక్టర్ లక్ష్మీరెడ్డి గారి తండ్రి మాజీ వీఆర్ఓ సంపత్ ఎల్లారెడ్డి గారి కార్యక్రమంలో పాల్గొని సంపతి ఎల్లారెడ్డి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి సంతాపం తెలిపిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు మరియు యువ నాయకుడు కాటసాని శివ నరసింహారెడ్డి గారు.
జిల్లాలో మొదటి దశ సాధారణ ఎన్నికలలో భాగంగా కమలాపూర్ మండల వ్యాప్తంగా నామినేషన్ల పర్వం కొనసాగింది. మండలం మొత్తంగా 10 క్లస్టర్గా విభజించి నామినేషన్లను స్వీకరిస్తున్నారు అధికారులు. మండల వ్యాప్తంగా మొత్తం సర్పంచ్ 14, వార్డు సభ్యులుగా 16 నామినేషన్లు దాఖలు అయ్యాయని చెప్పారు. ఈ నామినేషన్ల ప్రక్రియ 29వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. స్థానిక పోలీసుల సహకారంతో ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమలాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ పబ్బు సతీష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తాను, తనకు అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. దాదాపు 2 సంవత్సరాల కాలం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడం అనేటువంటిది ఇటు ప్రజలకు అటు ఓటర్లకు కూడా ఆసక్తి నెలకొంది. అటువంటి తరుణంలో గ్రామానికి సేవ చేయాలనేటువంటి భావనతోటి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది అవకాశంగా భావించినప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనే దాని మీద చాలాసార్లు మీమాంస ఉండడం అనేటువంటి దాంతో ఇంకా సందిగ్ధత అనేటువంటిది ఉండే. నిన్నటి వరకు కూడా నామినేషన్ ఇటు నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ప్రజల లోపల అసలు స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయా రావా అనేటువంటి సందిగ్ధత ఉండే. ఈసారి కూడా వాయిదా పడతాయి అనేటువంటి విధంగా కూడా జనాల్లో ఒక ప్రచారం జరిగినప్పటికీ కూడా ఎట్టకేలకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంత సందడి అనేటువంటిది ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి పరిస్థితి. నేను కూడా అటు హన్మకొండ జిల్లాలోని కమలాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసేందుకోసం ఇప్పుడే నామినేషన్ దాఖలు చేశాను. ఇటు ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం నాకుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు సేవ చేయాలనేటువంటి భావంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో నెగ్గి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందేటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు వచ్చిందని కోరుకుంటూ ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. భూపాల్పల్లి సింగరేణి భూ నిర్వాసితులను ఆదుకోవాలని ఆకుదారివాడ, పత్కిరిగడ్డ, మదీనా కాలనీ, హనుమాన్ నగర్ కాలనీ ప్రజలు సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ప్రజలకు ఓపెన్ కాస్ట్, వివిధ రకాల జబ్బులు, నిరుద్యోగ సమస్య రోజురోజుకి పెరిగిపోతుంది. కావున సింగరేణిలో భూములు పై గ్రామాలు తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని కాకతీయ కని ఓపెన్ కాస్ట్ 2వ ప్రాజెక్టులో ప్రధాన గేటు ముందు ధర్నా చేపట్టారు. అవన్నీ ఇప్పుడు చూసి ప్రతిసారి చూపించడమే తప్పండి.
మందులో రాసింది పోయింది అని ఒకసారి లడ్డుగాని చేసి మళ్ళీ పెట్టాము. మీ పరిధిలో లేకుంటే మేము 15-16 ఉన్న తర్వాత మా పిల్లలు వాళ్ళ యాసకు వచ్చి వాళ్ళ తల్లిలు అందరు చేస్తుంటే వాళ్ళు క్యాన్సర్తోని దుమ్ము. కొందరు ఎస్సీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళది డబ్బులే రాలే, గవర్నమెంట్ సీలింగ్లు ఉండేవాళ్ళు వాళ్ళ డబ్బులే రాలే, వాళ్ళు కూలి చేసుకుంటా తిండికి లేకుండా చనిపోయిన వాళ్ళు కోరి పక్కకే ఉంటుంది. మీరు అక్కడ ఒకటి అది ఎస్టిపి కట్టారు, ఆ మురుగు నీళ్ళు వాసన చూసుకుంటా కూడా ఒక 2-3 క్యాన్సర్తో చచ్చిపోయారు. అట్లా ఊపుకున్నాము. తర్వాత దీన్ని ఓసీగా చేసేది. ఓసీగా చేయడం వల్ల మాకు ఇబ్బంది ఏం జరిగిందంటే, ఇప్పుడు భూపాలపల్లి మంజునగర్లను గజానికి 25,000 30,000, మా దగ్గర వాడు 1,000 రూపాయలు 200 కూడా పెడతారు. ఈ విధంగా నష్టపోయినాం. తర్వాత ఇక్కడ మీరు ప్రాజెక్ట్ డీటెయిల్ ఈరోజు మా బుర్రా మనోజ్ ఆధ్వర్యంలో భూనిరసతుల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా, ముఖ్యంగా ఈ OC2 ప్రాజెక్టుకు అంతకుముందు డూయింగ్ లైన్ కూడా మేము 2,000కు 3,000కి ఎకరం ఇచ్చినాం. OC2లో కూడా ప్రతి ఒక్క కుటుంబం 5 ఎకరాల నుంచి 10 ఎకరాలు ప్రతి మైన్ కింద ఇచ్చినాం. ఇది ప్రాజెక్ట్ డీటెయిల్ రిపోర్ట్ల ప్రజాభిప్రాయ సేకరణ కూడా గడ్డిగాన్పల్లి, ఆకుదార్వాడ, పక్కీర్గడ్డ, బాలాజీ నగర్, హనుమాన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. మేము కోరేది ఏంటంటే, మాకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా 22 కోట్లు శాంక్షన్ డైరెక్టర్ గారు శాంక్షన్ చేసిండు. గతంలో మేము 24 రోజులు మైన్ బంద్ చేసినప్పుడు మ్యూచువల్ అగ్రిమెంట్ జరిగింది. ఆ మ్యూచువల్ అగ్రిమెంట్లో కూడా మా స్ట్రక్చర్స్ నష్టపరిహారం కట్టియాలని ఉంది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సాక్షి సంతకం పెట్టారు. కాబట్టి నేను ఇక్కడ నా GM గారికి అదేవిధంగా CNDMB గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎంత త్వరగా అయితే నష్టపరిహారం చెల్లించాలి, లేకపోతే ఈ మైన్ నిరవధికంగా మమ్మల్ని అరెస్ట్ చేసినా, చంపినా, కొట్టినా మేము ఈ మైన్ మాకు నష్టపరిహారం ఇచ్చే వరకు నిరవధికంగా బంద్ చేయడానికి భారీ పిల్లలతో ఇక్కడ పడుకుంటామని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇప్పుడు నా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు కూడా సహకరించి నష్టపరిహారం ఇప్పించడానికి కృషి చేయాలని కోరుతూ ఈ భూపాలపల్లిలో గత 18 సంవత్సరాల నుండి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం నుంచి విభజన జరిగిన నాటి నుండి ఈ OC2 ఏర్పడింది. అప్పటి నుండి నేటి వరకు ఈరోజు ఆకుదారివాడ, పక్కిరిగడ్డ, హనుమాన్ నగర్ మా యొక్క గ్రామంలో 2016 నుంచి మాకు సింగరేణి యాజమాన్యం మరి మీ యొక్క ఇండ్లను తీసుకొని నష్టపరిహారంతో పాటు R&R ప్యాకేజీ కల్పిస్తామని మాకు మాయ మాటలతో 9 సంవత్సరాలు గడువస్తున్న మాకు ఎటువంటి నష్టపరిహారం కల్పించకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన చైర్మన్ గారితో మాట్లాడి మీకు వెంటనే ఎన్నో డెవలప్మెంట్ లేదు, వీళ్ళ ఓసీ చేయబట్టి మస్తు ఇబ్బందుల పాలవుతున్నాయి. మొత్తం బ్లాస్టింగ్ అయి గోడలు కింద అన్ని కూలిపోతున్నాయి, పిల్లలు బాధపడతారు, మా హెల్త్లు కూడా బాగా ఖరాబ్ అయిపోతున్నాయి. కాబట్టి మాకు ఏదో ఒక న్యాయం కంపల్సరీ ఇప్పుడు జరగాలి. మాకు జరుగుతూనే ఇక్కడ నుండి కదులుతాం, లేకపోతే కదిలే సమస్య లేదు. మేము పోనే పోం, మాకు ఎవరితో అవసరం లేదు, మేమే కొట్లాడుకుంటాం. అన్నయ్య వాళ్ళు ఎన్నోసార్లు మా కోసం కొట్లాడినరు, వాళ్ళది కూడా వాళ్ళు తీసుకుంటలేరు. కాబట్టి మేమే డైరెక్ట్ కొట్లాడదామని వచ్చినాం. వాళ్ళు చచ్చుడా మేము చచ్చుడా ఏదో ఒకటి కావాలి ఇప్పుడు, అంతే. ఉచిత పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు. మేము తిరుగుతామని మహిళలు అడిగారా? సంపద సృష్టించే మార్గం చూడాలి గాని అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదు అని అన్నారు. అందుకని ప్రభుత్వం ఏది ఎవరికి ఉచితంగా ఇవ్వకూడదని నా అభిప్రాయం. కొంతమంది కదా వ్యవసాయం ఫ్రీగా వస్తుంది, రాజ్యం పోయిందని ఆరోగ్యం ఉదయం అది ఫ్రీగా తీసుకోవడం, సాయంత్రం దాన్ని అక్కడ ఇచ్చి మనం చూసుకోవడం జరుగుతుంది. నవ్వులాడు కానీ భయంకరమైన సత్యం. అందుకని ప్రభుత్వాలు ఉచితాలు ఉచితంగా ఏమి ఇవ్వాలా? పేదవాళ్ళకి చదువు ఉచితం చేయాలి, పేదవాళ్ళకి వైద్యం ఉచితంగా చేసి. ఒక సామెత ఉంది, టీచింగ్ టు క్యాచ్ ఏ
ఫిష్ బట్ డోంట్ గివ్ హిమ్ ఫిష్ అని. ఎవరికైనా చేపలు పట్టేది నేర్పించు, కానీ చేప మాత్రం ఉచితంగా ఇవ్వబోతుంది. ఎందుకంటే పట్టేది నేర్పకుండా చేప ఉచితంగా ఇస్తే మధ్యాహ్నం కొరమే ఉంచామనుకోండి, సాయంత్రం కొట్టి వెళ్ళాలంటారు. ఉచితంగా వస్తుంది వాళ్ళ గురించి. అందుకని ఉచితాలు అనుచితాలు ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి విషయం ఆలోచించాలా. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళ చేతికి వచ్చింది. చంద్రబాబు గారు చేశారని అన్నం, లేకపోతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి చేశారు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటుందో అప్పులతో రాష్ట్రం వాళ్ళ చేతికి వచ్చింది. అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం, తిరిగి సంపద సృష్టించే మార్గం, జనాన్ని ఆ విధంగా ప్రోత్సహించే మార్గం, వాటిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి. కానీ ఉచితాలపై దయచేసి ఆడవాళ్ళందరూ అడిగారా మేము బస్సులో దిగుతాం ఇంట్లో ఉండవని చెప్పారు. ఎవరు అడిగారు ఉచితం చేయమని? ఎవరికన్నా చదువు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో. కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం అధికార పార్టీ కాంగ్రెస్లో నెలకొన్న విభేదాలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పందించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై పార్టీ నేతలతో చర్చిస్తానని తెలిపారు. ये देखिए, मैं इन सबको बुला के चर्चा करता हूँ. उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे. तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. फिर आप हिंदी में बोलो. ये देखिए, मैं इन सबको बुला के चर्चा करता हूँ. उस चर्चे में राहुल गांधी भी रहेंगे और मेरे हमारे दूसरे मेंबर्स भी रहेंगे, सीएम भी रहेंगे और हमारे डिप्टी चीफ मिनिस्टर रहेंगे. तो इन सबको बुला के चर्चा करने के बाद निर्णय होगा. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఆయన రాజకీయ ప్రయాణానికి తానే కారణమని, జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ వరకు తీసుకువచ్చింది తనేనని చెప్పారు. ఇప్పుడు మాత్రం రేవంత్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు బిడ్డగా నటిస్తూ భూ కుంభకోణాలు, విద్యుత్ స్కామ్ల ద్వారా వేల కోట్లు దోచుకున్నారంటూ జైపాల్ ప్రజలను ప్రశ్నించారు. ఇటువంటి ద్రోహులు ప్రభుత్వంలో ఉండాలా అని పార్టీ సమావేశంలో విమర్శలు గుప్పించారు. ద్రోహం చేసినట్టు మన కలవకుర్తి అని చెప్పుకుంటాడు, ముద్దుబిడ్డనని చెప్పుకుంటాడు, అచ్చంపేట పులిబిడ్డనని చెప్పుకుంటాడు. కానీ కలవకుర్తికి, అచ్చంపేటకు, పాలమూరుకు ద్రోహం చేస్తున్నాడు. అటువంటి ద్రోహుల ప్రభుత్వంలో మనం ఉండాలనా? ఏం చేస్తున్నారు? కాబట్టి ఈరోజు మీరందరూ కూడా భవిష్యత్ కొరకు, మన కొరకు కాకుండా రేపు భవిష్యత్ తరాల కొరకు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, ముఖ్యమంత్రి కావాలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. ఇప్పుడు మొత్తం కూడా ఎట్లయిపోయింది? ఎక్కడికక్కడ దోపిడీ, జేబులు నింపుకోవడం, దాచుకోవడం. ఎన్ని స్కామ్లు వస్తున్నాయి. మన కేటీఆర్ అన్న చెప్పిండు 9,250 ఎకరాలు హైదరాబాద్లో 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని ఇలా మొత్తం కూడా కూడబలుకొని మంత్రివర్గ సహచరులు ఆయన మొత్తం కూడా 10% తీసుకొని 50,000 కోట్ల రూపాయలు జేబులు వేసుకొని ఆ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా హరీష్ రావు చెప్పిండి నిన్న 50,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇలా కరెంటు మీద, మళ్ళీ ఏదో విద్యుత్ కేంద్రం అంట. ఆ విధంగా అనేక రకాల దోపిడీ చేస్తున్నారు. మీకు అంతా తెలుసు. కలవకుర్తులకు తెలియదు లేదు. ఎంతమంది కుటుంబ సభ్యులు ఈరోజు దుకాణాలు ఓపెన్ చేశారు హైదరాబాద్లో. మొత్తం అన్నదమ్ములు మొత్తం కూడా 10 దుకాణాలు ఓపెన్ చేశారు. ఎక్కడ పోయిన భూములు, ఎక్కడ పోయిన డబ్బులు, ఎక్కడ పోయిన అదే. మనకేమొచ్చింది కలవకుర్తికి? ప్రేమించిన అమ్మాయి తనను వదిలి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందనే షాక్తో నిజామాబాద్ జిల్లా దోన్చంద గ్రామానికి చెందిన శ్రీకాంత్ తీవ్ర మనస్తాపంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల లండన్ నుంచి తిరిగి వచ్చిన అతడు ఈ వార్తను తెలుసుకుని తీవ్రంగా కలత చెంది ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనపై స్పందించిన కుటుంబ సభ్యులు ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ మృతదేహాన్ని పోలీసు వాహనంపై ఉంచి నిరసన తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
పరిధిలోని వివిధ పోలింగ్ సెంటర్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్ సందర్భంగా జైపూర్ మండల పరిధిలో గల నర్వశివారం గ్రామ పంచాయతీలో గల ఎలక్షన్ పోలింగ్ స్టేషన్లను సందర్శించి ఎలక్షన్స్ ప్రశాంత వాతావరణంలో జరిగేట్టు నిర్వహించాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. తర్వాత జైపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించి జైపూర్ పరిధిలో గల జైపూర్, భీమారం, శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి ఎలక్షన్స్లో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించినారు. ఇట్టి కార్యక్రమంలో జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్, జైపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ శ్రీలత గారు, జైపూర్ ఎస్ఐ శ్రీధర్, శ్రీరాంపూర్ ఎస్ఐలు సంతోష్, లక్ష్మీ ప్రసన్న, భీమారం ఎస్ఐ శ్వేత పాల్గొన్నారు. కామారెడ్డిలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్ల పెంపును డిమాండ్ చేస్తూ రైలు రోకో. అరెస్టు చేసే క్రమంలో కవితక్క చేతికి గాయాలు. కవిత గారి వాహనం తప్ప మరో వాహనం కూడా వెంట వెళ్లకుండా కామారెడ్డిలో నిలిపివేసిన పోలీసులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి నాయకుల ఆందోళన. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. ఎల్కతుర్తి, దామెర, గోపాల్పూర్ క్లస్టర్ పంచాయతీ కార్యాలయాలను కలెక్టర్ నేడు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రతి కేంద్రంలో ఎలక్షన్ నోటీస్, ఓటర్ల జాబితాలు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు, నామినేషన్ల స్వీకరణ విధానాన్ని పరిశీలించి అధికారులను వివరణలు అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులు సమర్పించే నామినేషన్ పత్రాలను తప్పులు లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం దామెర, గ్రామ పంచాయతీ కార్యాలయం గోపాల్పుర, గ్రామ పంచాయతీ కార్యాలయం ఎల్కతుర్తి. స్టేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే కాంటెస్ట్ ఉంటారో వాళ్ళకి ఇస్తాం. అది తర్వాత టైం ఉంది కదండి, తీసుకోలేదు. 2 days తర్వాత వస్తాయి. 2 days తర్వాత ఎవ్రీడే లాక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి గోపాల్పూర్ ఈరోజు పెట్టింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.